మొదటి ప్రశ్న, విచ్ టీమ్ ఓన్ ది 125th ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ షీల్డ్ ఇన్ 2025? 2025లో 125వ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ షీల్డ్ను ఏ జట్టు గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, మోహన్ బాగన్ సూపర్ జైంట్. రెండో ప్రశ్న, which countries mediated the ceasefire between Afghanistan and Pakistan in October 2025? అక్టోబర్ 2025లో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరామానికి ఏ దేశాలు మధ్యవర్తం వహించాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, ఖత్తర్ అండ్ టర్కీ. మూడో ప్రశ్న, వాట్ ఈస్ ది రివైజ్డ్ జీడిపి గ్రోత్ ఫర్కాస్ట్ ఫర్ ఇండియా ఇన్ 2025? 2025లో భారతదేశానికి సవరించిన జీడిపి వృద్ధి అంచనా ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, 6.6%. నాలుగో ప్రశ్న, హూ మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మిస్సెస్ యూనివర్స్ క్రౌన్? భారతదేశపు మొట్టమొదటి మిస్సెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి, షెర్రీ సింగ్. ఐదో ప్రశ్న, విచ్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్? అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అమలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఆరో ప్రశ్న, వేర్ ఈస్ గూగుల్ ఎస్టాబ్లిషింగ్ ఏ వరల్డ్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్? గూగుల్ ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, విశాఖపట్నం. ఏడో ప్రశ్న, వేర్ వాస్ ది 11th ఏషియా అక్వాటిక్ ఛాంపియన్షిప్ హోస్టెడ్ ఫర్ ది ఫస్ట్ టైం? మొట్టమొదటిసారిగా 11వ ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, అహ్మదాబాద్. ఎనిమిదో ప్రశ్న, విచ్ ఎయిర్లైన్ ఇంట్రడ్యూస్డ్ ది ఫేర్ సే ఫుర్సాట్ ఇనిషియేటివ్ ఫర్ పాసెంజర్స్? ప్రయాణికుల కొరకు ఏ ఎయిర్లైన్స్ ఫేర్ సే ఫుర్సాట్ చొరవను ప్రవేశపెట్టింది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఫేర్ సే ఫుర్సాట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీనికి అర్థం ఏంటంటే ఛార్జీలపై మినహాయింపు ఇవ్వడం అని అర్థం. విమాన ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఛార్జెస్ అనేది తగ్గిస్తున్నట్లు వారు చెప్పారు. అంటే ఈ భాషలోని అని చెప్పొచ్చు. ఆ యొక్క ఎయిర్వే లైన్స్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, అలయన్స్ ఎయిర్ సంస్థ రీసెంట్ గా యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. తొమ్మిదో ప్రశ్న, వేర్ వాస్ ది 90th ఫౌండేషన్ డే ఆఫ్ ద నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూషన్ సెలబ్రేటెడ్? నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ యొక్క 90వ వ్యవస్థాపిక దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, కాన్పూర్. పదో ప్రశ్న, ఇన్ విచ్ సిటీ వాస్ ది 16th ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ 2025 టుక్ ప్లేస్? 16వ ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ 2025 ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి, న్యూఢిల్లీ. 11వ ప్రశ్న, నేమ్ ది ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ది మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్? మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించిన సంస్థ పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిఆర్డిఓ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ అయితే తెలియాలి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 12వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ది వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ది ఇయర్ 2025? 2025 సంవత్సరపు ప్రపంచంలోని అత్యుత్తమైన పర్యాటక గ్రామంగా ప్రకటించబడిన గ్రామం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బ్లాడ్, స్లోవేనియా. ఇది నార్త్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీకి సంబంధించిందని చెప్పొచ్చు. 13వ ప్రశ్న, విచ్ డిపార్ట్మెంట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్ ది ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్ డ్యూరింగ్ ది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025? ఇండియన్ మొబైల్ కాంగ్రెస్
2025 సందర్భంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏ విభాగం ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్ ని నిర్వహించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఈ యొక్క సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగిందని చెప్పొచ్చు. అదే విధంగా 8వ తారీఖు నుండి 11వ తారీఖు అక్టోబర్ 2025 వరకు ఈ యొక్క సమ్మిట్ అనేది నిర్వహించారు. ఇది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమ్మిట్ అని చెప్పొచ్చు. 14వ ప్రశ్న, వాట్ ఈస్ ది కవరేజ్ అమౌంట్ ప్రొవైడ్ ఫర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఫర్ సెకండరీ అండ్ థర్డ్ కేర్ హాస్పిటలైజేషన్ అండర్ ది ఆయుష్మాన్ భారత్ స్కీమ్? ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేర్చడం కొరకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి అందించబడే కవరేజ్ మొత్తం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ ఏ, 5 lakhs. 15వ ప్రశ్న, సైంటిస్ట్ హ్యావ్ రిపోర్టెడ్ సైన్ ఆఫ్ అనదర్ eruption ఇన్ ది తఫ్తాన్ వాల్కనో ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో తఫ్తాన్ అగ్నిపర్వతంలో మరొక విస్ఫోటనం జరిగినట్లుగా శాస్త్రవేత్తలు నివేదించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇరాన్. 16వ ప్రశ్న, విచ్ స్టేట్ హ్యాస్ డిసిగ్నేటెడ్ జుకో వెలైవ్ అండర్ ది నేషనల్ ప్లాన్ ఆఫ్ 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్? గ్లోబల్ స్టాండర్డ్స్ తో కూడిన 50 పర్యాటక ప్రదేశాల యొక్క జాతీయ ప్రణాళిక కింద ఏ రాష్ట్ర జుకో లోయను నియమించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, నాగాలాండ్. 17వ ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ది కో చైర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ జియో స్పేషియల్ రీజనల్ కమిటీ ఫర్ 2025 to 2028? 2025 నుండి 2028 వరకు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ జియో స్పేషియల్ రీజనల్ కమిటీ కో చైర్మన్ గా ఏ దేశం ఎన్నికయ్యింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. 18వ ప్రశ్న, ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే అబ్జర్వ్డ్ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్ టు రైజ్ అవేర్నెస్ అండ్ ప్రమోటెడ్ గ్లోబల్ మెంటల్ వెల్ బీయింగ్? అవగాహన పెంచడానికి మరియు ప్రపంచ మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా ఏ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, అక్టోబర్ 10. 19వ ప్రశ్న, ది ప్రపోజ్డ్ సావల్కోటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ సెట్ టు బి డెవలప్డ్ ఆన్ విచ్ రివర్? ప్రతిపాదిక సావల్కోటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏ నదిపై అభివృద్ధి చేయబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, చెనాబ్. చివరి ప్రశ్న, 20వ ప్రశ్న, ది సుభాన్సిరి అప్పర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సుభాన్సిరి ఎగువ జల విద్యుత్ ప్రాజెక్టుకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్స్ మీద కావాలనుకుంటే నా యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.